షేయ్ పార్టీ సర్కారోళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలన్నిటికంటే 500కు గ్యాస్ కుండ పథకం మీదనే పబ్లిక్ అందరి మనసున్నది. తెలంగాణలో 500కు గ్యాస్ కుండ ఇయ్యాలంటే మీ సేవా సెంటర్ల కాడ కేవైసీ చేయించుకోవాలని పబ్లిక్ అంతా మీ సేవా సెంటర్ల బట పట్టిర్రు. పొద్దంతా నిలబడ్డా అలా లైన్ వస్తలేదు, ఇటు నిలబడేతందుకేమో వశపడతలేదు. అందుకనే పబ్లిక్ చూడుర్రి ఏం చేస్తుర్రు. క్యూ లైన్లలో చెప్పుల కావాలి మనుషులు. మీ సేవ సెంటర్ల కాడ ఆధార్ కార్డుల లింకు అదే కేవైసీ కొరకని పబ్లిక్ లైన్లలో పెట్టిన చెప్పులు గీయన్ని. నిర్మల్ జిల్లాలో ఉన్న బైంసా పట్టణంలో అయినా ఈ చంద్రంగా ఇది. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే 500కు గ్యాస్ కుండలు కావాలంటే కేవైసీ చేపించుకోవాలనేది ముచ్చట వినపడుతుండే కదా బయట. అందుకనే కేవైసీ కొరకని ఇగో ఇట్ట పొదటిలి 5ంటికించే లైన్లలో నిలబడుతున్నారు పబ్లిక్. మరట నిలబడి కాళ్ళు గుంజుతున్నాయో లేకుంటే నీళ్లకో నిప్పులకో పోతే మళ్ళొచ్చేటాళ్లకు ముందటున్నోళ్ళు కాస్త వెనక పడుతున్నాం అనుకున్నారో ఏమో తెలియదు గాని లైన్లలో మనుషులకు బదులు వాళ్ళ కాళ్ళకి వేసుకునేటి చెప్పుల్ని పెట్టిరు. అగ చూడు ఎట్టుందో కథ. ఆధార్ సెంటర్లు నడిపించేటోళ్ళు రాక ముంగట్నే, దుకాణం సెంటర్ ఇంకా తీయక ముంగట్నే గడ్డలు కట్టేటి చల్లటి ఈగంలో ఇగో ఇట్ట పొద్దుగాల 5ంటికించే బారులు కడుతున్నారు. ఆధార్ కార్డు లింక్ చేపించుకోకుంటే సర్కారు వాళ్ళు ఇచ్చేటి 6 గ్యారంటీ పథకాలు అందవని అవుతున్న పుకారుతో ఇగో ఇట్టగా పడుతున్నారు అట. అట్టొచ్చేటి పబ్లిక్ ఆగబడ్డలేక తవ్వగడ్డంగా నిలబడి పోలీసు వాళ్ళు పడుతున్న తిప్పలు చిన్నగా లేవు. ఇక మీ సేవా సెంటర్ల కాడికి వచ్చేటి పబ్లిక్ కు టోకెన్లు ఇచ్చేటోళ్ళ లెక్కనే పోలీసు వాళ్ళు పనికొస్తున్నారు అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. మరి ఏ తల మాస్టర్డు లేపిండో గీ పుకారు ఏమో గాని ఇగో ఇట్ట ఈగం పెట్టేటి సరిలా మబ్బులనే లేచి వణుక్కుంటా గరం కోట్లు వేసుకొని చెవులకు సల్లగాలి పోకుండా నెత్తులకు చల్ల బట్టలు కట్టుకొని తెల్లారి తలకే లైన్లలో నిలబడుతున్నారు పబ్లిక్. ఏదన్నా గాని ఏది గాని ఇగో ఇట్ట చెప్పుల్ని లైన్లలో పెట్టుడే జనంతా ఇచ్చంతంగా ఉన్నది పోండ్రి.